హలో అండి, హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష అంటండి. బీసీ రక్షణ చట్టం కూటమి అధికారంలోకి రాకముందు ఈవెన్ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా ఒక హామీ ఇచ్చారు, బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాము అని. అలాగే ఎన్నికలకు సమయంలో ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారు బీసీల రక్షణ చట్టం. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక ముసాయిదా రూపకల్పన జరుగుతోంది. బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు, ముందస్తు బెయిల్ కూడా రాదు, 2 నెలల్లోనే కేసుల పరిష్కారం, విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన. బీసీలపై సామాజిక బహిష్కరణలు, దోషంలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. రెండోసారి తదుపరి అదే నేరానికి పాల్పడితే మళ్ళీ దోషిగా తేలితే కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలుంది. బీసీలపై వేధింపు, అట్రాసిటీలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ఇది ప్రస్తుతం న్యాయశాఖ సమీక్షలో ఉంది. తదనంతరం మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో పెట్టి చట్టంగా మార్చనున్నారు. ఈ కేసుల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక న్యాయస్థానం కూడా ఉంటుందంట. ఇక్కడ ఓకే, బీసీ రక్షణ చట్టం మంచిదే. దీనికి సంబంధించిన మంచి చెడులు నెక్స్ట్ వీడియోలో నేను చర్చిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా ఒక బీసీనే. నేనేమి దీన్ని వ్యతిరేకించను, అలాగని అనుకూలంగా అలాగని స్వాగతించను. ఎందుకంటే దుర్వినియోగం కాకూడదు ఏ చట్టం ఉన్నా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది, 90% దుర్వినియోగం అవుతున్నమాట వాస్తవమే. కోర్టులే చాలా సందర్భాల్లో చెప్పి, పోలీసులు కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఏమి లేకపోయినా సరే వెళ్ళి అదొక ఆయుధంగా మార్చుకొని కేసులు పెట్టేస్తారు అంతే. కులం పేరుతో దూషించాడని, కొట్టాడని. అక్కడ నిజానికి ఏమి ఉండదు. అంటే వాళ్ళు దాన్ని ఆయుధంగా మార్చుకొని దుర్వినియోగం జరుగుతుంది ఎక్కువగా. సో అలా ఇది దుర్వినియోగం అవ్వకూడదు. పైగా ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్ ఏంటంటే ఎస్సీల చేత కొట్టించడం, లేదా తిట్టించడం, లేదా విమర్శించడం, అది ఎక్కువైపోయింది. సో ఇప్పుడు రేపు పొద్దున బీసీలను కూడా బీసీల చేత కొట్టించి, తిట్టించి, దాడులకు పాల్పడితే సో దీనికి ఏంటి సొల్యూషన్? ఇలా కొన్ని రకరకాలు నాణ్యానికి రెండో వైపు అన్నట్టు 360 డిగ్రీస్లో కూడా దీన్ని స్టడీ చేయాలి. ఎందుకంటే బీసీలకు రక్షణ చట్టం అనేది మామూలు విషయం కాదు. మన రాష్ట్రంలో 50% పైగా బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రక్షణ చట్టం ఎంత అవసరమో అది దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. అది దుర్వినియోగం అయితే ఈ 50% మందిలో కొంతమంది మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. చాలామందిని దీన్ని అవకాశంగా తీసుకుంటారు, ఈ చట్టాన్ని ఆయుధంగా మార్చుకుంటారు. అది సో దానికి అన్ని వైపులా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇక పల్లె పండుగ 2.0లో అభివృద్ధి పనులకు 6,700 కోట్లు కేటాయించామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల రహదారులు, 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, 1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రహదారుల పనులను పూర్తి చేశామని, 22,500 మినీ గోకులాలు, 5,000కు పైగా నీటి తొట్లు, 1,00,000కు పైగా నీటి కొంటల పనులను చేపట్టామని ఆయన వివరించారు. పల్లె పండుగ 2.0లో 6,700 కోట్లతో 53,382 అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 8,000 కిలోమీటర్ల మేర పనులు, రోడ్లు, మరో 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు నిర్మించనున్నామని ఆయన చెప్పారు. అలాగే శాసకీయ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల నిధులు సమకూర్చనుందని గురువారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. సో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అంశాలు, ప్రగతి అంశాలన్నీ కూడా ఆయన ఒక ప్రెస్ నోట్ ద్వారా నిన్న వివరించారు. 26 సంవత్సరంలో మన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తొలి సంతకం నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి కలిగిస్తూ సంతకం చేశారండి. త్వరలో మరో 4 రకాలకు కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకే. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 8 రకాల పత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా వాటిని పరిశీలించి జాబితా నుంచి తొలగించాలని, మరిన్ని పత్రాల కోసం భూ యజమానులను తిప్పించుకోవద్దని స్పష్టం చేసింది. సో నిన్న సత్యప్రసాద్ గారు కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం సంబంధిత దస్త్రంపై తొలి సంతకం చేశారు. సో ఇది అంత ఈజీగా ఆషామాషి వ్యవహారం కాదు. దీన్ని ఆంధ్రజ్యోతిలో రాశారు చూడండి గట్టిగా. ఇదిగోండి, పాత మాటే కొత్తగా విముక్తి వీటికేనట. మాజీ ప్రస్తుత సైనికోద్యోగులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు, 1954కు ముందు అసైన్మెంట్ చేసిన భూములు, ఇంకా ప్రైవేటు పట్టా భూములు నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు రెవెన్యూ మంత్రి ప్రకటించారు.
ఇది వాస్తవం. ఈ 5 కేటగిరీల భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తూ 2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ 2024లో జగన్ ప్రభుత్వం ఇవే ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని ఇప్పుడు కొత్తగా నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు మంత్రి అనగానే చెప్పడం ఏమిటో, కొత్త ఫైలుపై తొలి సంతకం చేయడం ఏమిటో. రెవెన్యూలో అలాగే ఉంటాయి, వెరైటీగా విడ్డూరంగా. విముక్తి కావాల్సినవి షరతులు గల పట్టా, సర్వీస్ ఈనం, చుక్కల భూములు, రీసర్వే సమయంలో నిషేధ జాబితాలో చేర్చిన పట్టా, చుక్కల భూములు, ఇవి అసలు సమస్య. సో జగన్ హయాంలో జరిగిన తప్పులనే వీళ్ళు కూడా కొనసాగిస్తున్నారు, ఏదో పాటే పాడుతున్నారు అని రెవెన్యూ మంత్రి గారు చెప్పిన అంశాన్ని విమర్శిస్తూ దానిలో మరో కోణాన్ని ఆంధ్రజ్యోతిలో రాశారు. కొంతమంది మంత్రుల విషయంలో ఆంధ్రజ్యోతి బాగా ఫోకస్ పెడుతుంది, రెవెన్యూ మంత్రి గారి విషయంలో అయితే బాగా ఫోకస్ పెడుతుంది పాపం. మరి ఆయన్ని టార్గెట్ చేస్తారు. అఫ్కోర్స్ మేబీ నిజాలు ఉండొచ్చు, అలాగైతే చాలా. ఇప్పుడు విద్యుత్ శాఖకు సంబంధించి రాయాలంటూ బోల్డ్ ఉన్నాయి, రోజుకోటి రాయొచ్చు ఆంధ్రజ్యోతిలో. అలాగే ఈ ఆర్థిక శాఖకు సంబంధించి రాయాలన్నా చాలా ఉన్నాయి, రోజుకోటి రాయొచ్చు. కానీ ఈ శాఖ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి రాస్తుండడంతో ఆయన ఉక్కిరి చేసేస్తున్నారు పాపం. రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత, నిషేధ జాబితా భూములపై విచిత్రం, 10 ఏళ్ల కిందటే వాటిని నిషేధ విముక్తి, ఆదేశాలు అమలు చేయని అధికారులు, మళ్ళీ ఇప్పుడు విముక్తి అంటూ పాత కీలకమైన 4 కేటగిరీల భూములపైన ఉంచడు. ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది ఒక 5 రకాల భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తూ, కానీ గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అమలు చేయట్లా. ఎందుకంటే వాటి నుంచే అందినంత పిండుకుంటున్నారనమాట. ఈ మాజీ సైనికోద్యోగులను మాటిమాటికి తిప్పుకుంటారు. స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములను కూడా విముక్తి కలిగించడానికి మాటిమాటికి తిప్పుకుంటారు. ఎందుకంటే అందినంత ఇప్పుడు భూమి బాగా విలువైంది కదా. ఎకరం ఒక 20 లక్షలు ఉన్న చోట ఒక సైనికోద్యోగికి 5 ఎకరాలు ఉందనుకోండి, ₹1,00,00,000 భూమి. ఆ ₹1,00,00,000 నిషేధ జాబితా నుంచి తొలగించాలంటే ఒక 10 లక్షలు 15 లక్షలు లంచం తీసుకోవాలని ఆశ రెవెన్యూ అధికారులకు ఉంటుంది కదా. ఆ ఆశ కారణంగా వాళ్ళు మళ్ళీ తిప్పించుకుంటున్నారు. నిషేధిత జాబితా నుంచి 10 ఏళ్ల కిందటే బయటకు తీసుకొచ్చినా దాన్ని అధికారులు అమలు చేయట్లా. ఇప్పుడు మళ్ళీ మంత్రి గారు కొత్తగా సంతకం చేశారు, అధికారులు అమలు చేస్తారా? చేయరు. వాళ్ళకి డబ్బులు దేనిలో అయితే వస్తాయో దానికి కొర్రీలు పెడతారు, నాంచుతారు. సో ఇది పెద్ద అంశమే రాశారు. శ్రీవారి లడ్డు విక్రయాల్లో జోరు. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు. 2024తో పోలిస్తే 10% పెరుగుదల. కలియుగ వైకుంఠం తిరుమల గిరులు భక్తజన సంద్రమయ్యాయి. అశేషంగా తరలి వస్తున్న భక్త కోటికి శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డు తీయని అనుభూతిని పంచుతోంది. 2025 ఏడాదికి లడ్డు విక్రయాల్లో తిథిదే సరికొత్త రికార్డులు సృష్టించిందంటండి. 2024తో పోలిస్తే 10% పెరుగుదల పెరిగాయంట లడ్డూలు. అత్తారింటికి దారి ఉందంట. కంప్యూటర్లో వచ్చినప్పుడు కొలువులక కొండెక్కినట్టు భయపడ్డారు. ఏటీఎంలు వచ్చినప్పుడు బ్యాంకులకు బంద్ అనుకున్నారు. కానీ ఉద్యోగాలు మారే అంతే, పని అలాగే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అలాంటి సందేహాలే, భయాందోళనలే. చరిత్రలో ప్రతి మార్పు నిశ్శబ్దంగా వచ్చి ప్రపంచ గతిని మార్చేసిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. మరి ఈ మార్పును చూసి భయపడదామా, శత్రువుగా చూద్దామా, కలిసి నడుద్దామా అనేదే మనం తేల్చుకోవాల్సింది. లోతుగా తరచు చూస్తే వచ్చే సమాధానం ఏ మార్పు వచ్చినా మనిషి మాయమవడం లేదు, మారుతున్నామంతే. ఇప్పుడు ఏఐ కూడా అంతే అని. సో కృత్రిమ మీద వచ్చినంత మాత్రాన ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరి పనులు ఉంటాయి అనేది అవగాహన కల్పిస్తూ అత్తారింటికి దారి ఉంది అని రాశారు. ఏఐ, ఏ అంటే అత్తారి, ఐ అంటే ఇంటికి దారి ఉంది అని రాశారు. స్విట్జర్లాండ్లో తీవ్ర విషయాలు. నూతన సంవత్సర వేళ బారులో మంటలు, 40 మంది. స్విట్జర్లాండ్లోనంటండి. గ్రూప్ 2లో ఎంపిక చేసుకున్న పోస్టులు వద్దనే ఐచ్ఛికాలు ఇవ్వచ్చు. ఇతర ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏపీపీఎస్సీ అవకాశం. బాలికల వసతి గృహాలకు ఇన్సినిరేటర్లు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చొరవ. శానిటరీ నాప్కిన్లు సమకూర్చారంట. 2025లో సగటు ఉష్ణోగ్రత 0.28 డిగ్రీల పెరుగుదల, 8వ వేడి సంవత్సరంగా గుర్తింపు. ఐఎండీ వార్షిక నివేదిక వెల్లడి. దేశంలో గత ఏడాది 2025లో వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే 0.28 డిగ్రీలు అధికంగా నమోదైనట్టు గుర్తించారు. సో 1901లో ఉష్ణోగ్రతలు నమోదు ప్రారంభించిన తర్వాత 2025 8వ వేడి సంవత్సరంగా నిలిచిందంటండి. బాబు పాలన కేసీఆర్కి నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత? మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కేసీఆర్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తాడు చంద్రబాబు గారి మీద.
ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు గారి మీద ఏడవడానికి అతని ప్రెస్ మీట్లు. నేటి నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం ఈ నెల 12 వరకు కొనసాగనున్న ప్రదర్శన. విజయవాడ 36వ పుస్తక మహోత్సవం శుక్రవారం నుంచి ఆరంభం కాబోతోందంటండి. ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో భారీగా ఏర్పాట్లు జరిగాయి. రాజధానిలో 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండో పంపింగ్ స్టేషను. కృష్ణపట్నం థర్మల్ కేంద్రానికి విదేశీ బొగ్గు 5 లక్షల టన్నుల సరఫరాకు LOA ఇచ్చిన జెన్కో. ప్లాంట్ సామర్థ్యం మేరకు రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి విదేశీ బొగ్గు రాబోతోంది. ఇండోనేషియా నుంచి 5 లక్షల టన్నులు సరఫరా చేసేందుకు అదానీ సంస్థకు జెన్కో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీ చేసింది. దీని ప్రకారం జనవరి నుంచి సరఫరా ప్రారంభించి 3 నెలల్లో పూర్తి చేయాలి. వేసవిలో విద్యుత్ కొరతను అధిగమించే చర్యల్లో భాగంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు నిల్వలపై జెన్కో దృష్టి పెట్టింది. జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్ నుంచి దూకడంతో తీవ్ర గాయాలు, చికిత్స అందించిన దక్కని ఫలితం. అయ్యో, అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో దాని నుంచి తప్పించుకోవడానికి దూకి చనిపోయాడు. నాన్న రాసిన మనం చేసాం. 3 బిడ్డలకు విషమించి తాను బలవమ్మను. చూడండి, భార్య 6 నెలల కిందట మరణించారు. సో దాంతో భర్త 3 పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ 3 పిల్లల్ని పెంచలేక, ఏం చేయాలో తెలియక, ఎలా పెంచాలో తెలియక, ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ పొజిషన్ లేకపోవడంతో ఆ 3 పిల్లల్ని కూడా చంపేస్తాను కూడా ఉయ్యాలవాడలో జరిగింది ఈ దారుణం, ఈ విషాద ఘటన. ప్రాజెక్టులపై సీఎం దృష్టి. ఈ నెలలోనే పోలవరం, వెలుగొండతో పాటు ఉత్తరాంధ్రకు చంద్రబాబు. నీటి విధానం ముసాయిదా విడుదలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్న జలవనరుల శాఖ. వెలుగొండ కంటే జనవరి 7 లేదా 9వ తేదీన వస్తున్నారంట సీఎం గారు. ఉత్తరాంధ్రకు 17వ తేదీన వస్తారంట ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద. అలాగే పోలవరం కూడా పరిశీలిస్తారంట. ఈ సంవత్సరంలో వెలుగొండ పూర్తి చేయకపోతే వేసేస్తారు. 2 జిల్లాల్లో జనం పట్టించుకోరు ఇంకా టీడీపీని. ఇంకా వెలుగొండ ఎన్నాళ్ళను ఉంచుతారు. ఏపీలో త్వరగా SIR ప్రారంభించండి. కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన వినతి. అయితే మన రాష్ట్రంలో కూడా ఒక 40-50 లక్షల ఓట్లు పోతాయేమో. ఎందుకంటే ఈ SIR సమగ్ర ఓటర్ జాబితా సమగ్ర సవరణ జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో కూడా లక్షల్లో ఓట్లు పోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో, తమిళనాడు, రాజస్థాన్ చాలా రాష్ట్రాల్లో పోతున్నాయి. సో మన రాష్ట్రంలో కూడా 40 లక్షలకు పైగా పోతాయేమోనని నాకు అంచనా. ఇక కొత్త సంవత్సరం వేళ 200 కోట్ల మద్యం అమ్మకం. పూర్ణాయన కొత్త సంవత్సరం వేళ 200 కోట్ల మద్యం అమ్మకం సాధారణమే కదా, కాకపోతే ఈ సంవత్సరం ఇంకొంచెం పెరిగింది. దీన్ని సాక్షిలో ఎలా రాశారు తెలుసా? కిక్కు రేగొట్టింది. తెగ తాగించిన బాబు సర్కారు. కొత్త సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం. 4 రోజుల్లోనే 585.70 కోట్ల విలువైన మద్యం విక్రయం. పిచ్చి రాతలు కాకపోతే బాబు సర్కారు తాగించడం ఏంటి? న్యూ ఇయర్కి ఎవరు తాగరు? ఈ వార్త రాసినవాడే తాగుంటాడు ఫ్రెండ్స్తోనో ఎక్కడో ఒక దగ్గర, అంతే కదా. ఎవరు తాగరు? కొత్త సంవత్సరం కదా. మరీ మద్యం అలవాటు లేని వాళ్ళు అయితే తాగకుండా పక్కన కూర్చుంటారు. పూర్తిగా మేము మద్యం ముట్టడం అలవాటు లేని వాళ్ళు అయితే. అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ కాబట్టి తాగుతాడు. బెంగళూరులో అక్కడేంటి మద్యం తాగి గొడవలు పడ్డారంట రోడ్ల మీద. బెంగళూరులో చాలా వార్తలు వచ్చాయి. ఇదే సాక్షిలో నిన్న వార్త వచ్చింది. కొట్టుకున్నారు, యువకులు కొట్టుకున్నారు, రోడ్ల మీద రచ్చరచ్చ చేశారు, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారని. మరి అక్కడ కూడా బాబు సర్కారు తాగించినట్ట? అక్కడ కూడా బాబు సర్కారు ఉందా? కొత్త సంవత్సరం వచ్చినప్పుడు తాగుతారు. దానికి బాబు సర్కారు తాగించిందని పనికిమాలిన వార్త రాశారు. అలా సాక్షిలో అలా ఉంటాయి రాతలు. 26 ఏళ్లలో మొదటిసారి ట్రూ డౌన్ చేశాం. మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన తర్వాత 26 ఏళ్లలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసి కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చెరపాలంటే చెరిగిపోదులే. సాంకేతిక ఆధారాలతో జోగి, అద్దెపల్లి మైత్రి బంధం గుట్టురట్టు నకిలీ మద్యం వ్యవహారంలో కలిసే కుట్రకు పాల్పడ్డారని తేల్చిన సిట్. వీళ్ళ మధ్య ఫోన్ కాల్స్, వీళ్ళ లొకేషన్స్, వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ బయట పెట్టేశారండి. సో జోగి రమేష్ అంతిమ లబ్ధిదారు నకిలీ మద్యం నుంచి. అది అఫీషియల్గా రికార్డెడ్గా సాంకేతికంగా అన్ని రకాల ప్రూఫ్స్ దొరికాయి. సో ఇది ఒకసారి నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బులు తీసుకున్నాడు, ఎప్పుడెప్పుడు మాట్లాడారని. ఇక తనిఖీలు చేసి నివేదికలు ఇస్తే సరిపోదు.
హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. 326వ ప్లాంట్లు సరిపోవని హైకోర్టు వ్యాఖ్య. సౌకర్యాల కల్పనకు కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్కు ఆదేశం. సో ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచినీరు విషయంలో కానీ బాత్రూమ్ల విషయంలో కానీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే సీరియస్ అవుతామని హైకోర్టు మరోసారి చెప్పింది. ఇక సైబర్ మోసాల్లో సిమ్ మ్యూల్స్, అడ్డదారుల్లో ఇండియన్ మొబైల్ సిమ్ల సేకరణ, వాటిని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ళు. జగనన్న లేఅవుట్లో జగత్ కిలాడీలు, నాణ్యత తనిఖీల్లో చదును పనుల్లో అక్రమాలు వెలుగులోకి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జగనన్న లేఅవుట్ చదును చేసే పనులను వెండర్ల ముసుగులో గత ప్రభుత్వంలో వైకాపా నేతలు కొందరు నాసిరకంగా పనులు చేపట్టారు. ప్రమాణాలు పాటించకుండానే పనులు పూర్తి చేశామనిపించారు. పనులు పరిశీలించిన నాణ్యత నియంత్రణ బృందాలు లోపాలను గుర్తించి 1.38 కోట్ల మేర రికవరీకి తాజాగా సిఫార్సు చేశాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అంతే. జగనన్న లేఅవుట్లని ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు తీసుకొని కొనుక్కొని ఎక్కువ రేటుకి కొన్నారు. ఒకటది. రెండోది దాన్ని చదును చేస్తున్నామని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టారు, చదును ఏమీ చేయలేదు. అలా డబ్బులు మింగేశారు. అది రాష్ట్రంలో ప్రతి చోట జరిగిందే. ఓకే, ఇవన్నీ నేషనల్ అంశాలు. ఇవి ఈనాడులో అంశాలండి. సాక్షికి వెళ్ళి చూస్తే షెడ్యూల్లో 108 కుయో ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు, నెట్వర్క్ నిర్వహణ, టైర్లు బ్యాటరీలు సమస్యలతో వాహనాలు షెడ్యూలకే పరిమితం. మరమ్మతులతో ఎక్కడికక్కడ ఆగిపోతున్న అంబులెన్సులు. ఆపద్బాంధవ సేవలు అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు. అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాలు ఎదురుచూపులు. శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై కన్ను మూసిన క్షతగాత్రుడు. ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు అలసత్వం. 104, 108 సేవల నిర్వహణను స్కామ్గా మార్చేయడంపై అలజడి. 108 అంబులెన్సుల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి. వీళ్ళకి మేబీ 108, 104లో ఆ సమస్యలు ఉన్నాయి, వాస్తవమే. నిర్వహణ సరిగ్గా లేదు, వాస్తవమే. అయితే వీళ్ళకి సాక్షి వైసీపీ వాళ్ళ పేపర్కి ఇది రాసే అర్హత లేదని నేను ఎందుకంటానంటే, దీన్ని స్కామ్గా మార్చేయడం అంటే ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గారి బంధువులకే దీని నిర్వహణ కంపెనీ ఇచ్చేశారు. అరబిందో వాళ్ళకి ఇచ్చేశారు. అరబిందో ఎవరిది? విజయసాయిరెడ్డి గారు అల్లుడి తాలూకుది. సో అంటే మరి అది స్కామా, ఇది స్కామా? మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు బంధువులకి టెండర్ ఇచ్చాము అంటే, నిర్వహించుకోమని కాంట్రాక్ట్ ఇచ్చామంటే అది స్కామ్ కాదా? సో అలా ఈ 108, 104ని ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కారు ఊరు వేస్తోంది. కుయ్యి మోగబోతోంది. నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్స్ల జాడ లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఒక పెద్ద వార్త రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 108 పరిస్థితి ఎలా ఉందన్నది రాశారు. ఇది వాస్తవమేనండి. ప్రభుత్వం అయితే మాత్రం ఈ అంబులెన్స్ల నిర్వహణ విషయంలో అంటే నిధులు సరిగ్గా ఇవ్వట్లేదా లేదా మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదా అనేది చూడాలి. అక్కడక్కడ డీజిల్ లేదని ఆగిపోతాయి, అక్కడక్కడ స్టాఫ్ లేరని ఆగిపోతారు. దోపిడీ అంచనా. రాజధానిలో జోన్ 8 ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లో అక్రమాలు. లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున 2 కోట్లు వ్యయం. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన దాఖలాలు లేవు. 1305 కోట్లతో టెండర్లో పిలిచిన ఏడీసీఎల్ 4.03% అధిక ధర 1358 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ. ఖజానాకు 52.61 కోట్ల నష్టం. ఆ మేర కాంట్రాక్టర్కు ప్రయోజనం. జీఎస్టీ వంటి పన్నుల రూపంలో మరో 277 కోట్లు రియంబర్స్మెంట్. దీంతో 1630 కోట్లకు చేరనున్న మొత్తం కాంట్రాక్టు విలువ. 135.80 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్లో నీకింత నాకింత. కాంట్రాక్టర్కు దోచిపెట్టి పంచుకు తినడాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న ముఖ్య నేత. వాస్తవమే, దాన్ని ఒప్పుకోవాలి. రాజధాని పనుల్లో చిలకొట్టుళ్ళు అంటే రోడ్లు చూడండి, రోడ్లు వేయడంలో కానీ లేఅవుట్ డెవలప్మెంట్లో కానీ అంటే అక్కడ ఏం చేస్తున్నారంటే దాన్ని ఎంతో కొంత ఆదాయ వనరుగా చూసుకుంటున్నారు. ఇది కూడా అంగీకరించాల్సిన వాస్తవమే, చేదు నిజమే. ఇక కొండవీటి వాగు ఎత్తిపోతుల్లో 150 కోట్ల అవినీతి వరద. 423.64 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్ 443.76 కోట్లకు కోర్టు వేసి పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ 4.75% అధిక ధర కట్టబెట్టడంతో ఖజానాపై 20 సేమ్. ఇది కొండవీటి వాగు, ఇదేమో డెవలప్మెంట్. ఇక నాడు 16, నేడు 20. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండి కిలో 16 రూపాయలు. అధికారంలోకి రాగానే పంపిణీని నిలిపివేసిన చంద్రబాబు సర్కారు. ఇప్పుడు 4 పెంచేసి కొత్తగా ప్రారంభిస్తున్నట్టు కలరింగ్.
పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. 453 హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం కూడా ఖండించడం లేదు. హాస్టల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని గతేడాది జూలైలో సీఎస్ను ఆదేశిస్తే స్పందన ఏది? కలెక్టర్లు 15 రోజులకు ఒకసారి హాస్టల్లో బస్ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హాస్టళ్ల పనితీరు, విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకే ఆ ఉత్తర్వులు. హాస్టల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కమిటీని వేయండి. హైకోర్టు సంక్షేమ హాస్టళ్ల విషయంలో సీరియస్గా స్పందిస్తోంది. ఇది ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఎందుకంటే హాస్టల్లో, హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తరాల తరబడి, సంవత్సరాల తరబడి అలాగే ఉంటే ఇంకా దాని మీద నిధులు ఖర్చు పెట్టేస్తారు, బోల్డ్ బడ్జెట్ కేటాయిస్తారు, కానీ అవి బాగుపడట్లేదు. సో ప్రక్షాళన జరగాలి. అందుకే కోర్టులు పట్టుకుంటేనే ప్రక్షాళన జరుగుద్ది, మీడియా పట్టుకున్న ప్రక్షాళన జరగదు. జేఈ మెయిన్స్కు భారీగా దరఖాస్తులు, జనవరి సెషన్కే 14.50 లక్షలకు పైగా నమోదు. గత ఏడాది కంటే 1 లక్షకు పైగా అధికం. ఏప్రిల్ సెషన్లో కూడా కలిపితే 17 లక్షలు వచ్చే అవకాశం. 21 నుంచి తొలి సెషన్ పరీక్షలు. ఓకే, దరఖాస్తులు పెరిగే జేఈ మెయిన్స్కి. ఇక వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్ రెడ్డిపై యత్నం. అనంతపురం జిల్లా ఎల్లనూరులో రెచ్చిపోయిన టీడీపీ మోకలు. ఇక్కడ ఏం జరిగిందనేది అంటే వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఘర్షణ జరిగింది యాక్చువల్లీ. దాన్ని సాక్షిలో అలా రాశారు. జస్ట్ ఈనాడులో మరోలా రాశారు. ఈనాడులో ఏం రాశారంటే వైసీపీ వాళ్ళే రెచ్చిపోయారు, టీడీపీ వాళ్ళ మీదకి దాడులకు పాల్పడ్డారు అని రాశారు. ఎక్కడ రాశారు ఈనాడులో చూపిస్తా. సరే, ఈనాడులో కాదు. సో ఇదేం జరిగిందంటే టీడీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి ఇక్కడ సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ టీడీపీ వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళారంట. అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా తిరగబడి, మా మీదకి మీరు రావడం అంటే మేము అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్ళ మీద రివర్స్ అయ్యి వాళ్ళని కొట్టారు. కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్నారు. జడ్పీటీసీ ప్రతాప్తో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు, ఎస్ఐ రామాంజనేయ రెడ్డికి గాయాలు, రివాల్వర్తో గాలిలో కాల్పులు జరిపేందుకు యత్నించిన ఎస్ఐ తోకముడిచిన టీడీపీ రౌడీ మోకలు అని రాశారు. అక్కడ 2 వర్గాల మధ్య ఘటన జరిగింది. ఈనాడులో ఒకలా రాశారు, సాక్షిలో ఒకలా రాశారు. వాళ్ళ మధ్య నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందు తాగి ఒకరినొకరు తిట్టుకున్నారు మొన్న రాత్రి. అది కాస్త నిన్న ఘర్షణకు దారితీసి ఇళ్ల మీదకు వెళ్ళి కొట్టుకునే వరకు వెళ్ళింది. అనంతపురం జిల్లాలో టీడీపీ వర్గీయులు దౌర్జన్యాలు శృతిమించుతున్నాయి. వైఎస్ఆర్సీపీ వర్గీయులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయంటే ఇది రాజకీయ కక్ష కంటే వ్యక్తిగత కక్ష ఎక్కువ. ఇక సంపద సృష్టి లేదాయే, ఉన్నది యావరే. జీఎస్టీ గణాంకాల్లో వెల్లడైన చేదునేను. 9 నెలల్లో 1785 కోట్ల రాబడి ఫట్. గతేడాదితో పోలిస్తే 5.34% పడిపోయిన జీఎస్టీ ఆదాయం. 2023-25 ఆర్థిక ఏడాది 9 నెలల్లో 33,371 కోట్ల ఆదాయం. ఈ ఏడాది మాత్రం 31,586 కోట్లకే పరిమితం. సో జీఎస్టీ ఆదాయం పడిపోతుందని రాశారు. కలిసి జీవిస్తేనే గ్రీన్ కార్డు. అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్స్టీన్ ఒక్క రోజుల్లో జస్ట్ 1,00,000 కోట్లు. నానాటికే పెరుగుతున్న యూపీఐ పేమెంట్స్. ఒక్క రోజులో 1,00,000 కోట్లు అంట యూపీఐ ట్రాన్సాక్షన్స్ విలువ. ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూలు విక్రయాలు. డిసెంబర్ 27వ తేదీన అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. 1.23 కోట్ల సైబర్ దోపిడీ. సైబర్ నేరగాళ్ల వల్ల చిక్కుకొని ప్రకాశం జిల్లా అద్దంకులో ఓ వ్యక్తి 1 కోటికి పైగా పోగొట్టుకున్నాడు. ఆర్టీసీలో విధి వంచన. సో ఇవన్నీ సాక్షిలో అంశాలండి. ఇది పక్కన పెట్టి వెళ్ళిపోమ్మా సాక్షిమ్మ. ఆంధ్రజ్యోతిలో చూస్తే న్యూ ఇయర్కి 500 కోట్ల కిక్కు అని రాశారు. ఇలా న్యూ ఇయర్కి ఎక్కువ తాగారని రాయడంలో తప్పు లేదు, కానీ ప్రభుత్వం తాగించింది అని రాయడమే తప్పు. ప్రభుత్వం తాగించడం అంటే సాక్షిలో ప్రభుత్వం తాగించిందని రాశారు. దీనిలో డిసెంబర్ 31, జనవరి 1 మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలు, 6.73 లక్షల కేసుల లిక్కర్, 2.95 లక్షల కేసుల బీర్ అమ్మకాలు, ఫుల్గా తాగి ఊగిన మందు బాబులు. ఏం సాధిద్దామన్నా న్యూ ఇయర్కి తాగేసి అది అసలు న్యూ ఇయర్ అంటే తాగాలంతే. సాయంత్రం 7కో 8కో కూర్చోవాలి, 12 వరకు తాగాలి, 12 నుంచి తిరగాలి, అరవాలి, 2కో 3కో వెళ్ళి పడుకోవాలి, పొద్దున్న 9కి లేగాలి, మళ్ళీ మధ్యాహ్నం తాగాలి, 1వ తేదీ మధ్యాహ్నం తాగాలి, రాత్రి తాగాలి. పాపం క్యాలెండర్ సంవత్సరం మారుద్ది, అంతకుమించి ఇంకేమీ మారదు.
కానీ ఎవరి అది అలవాటు, చిన్నప్పటి నుంచి న్యూ ఇయర్ అంటే అదొక అలవాటు, అదొక కిక్కు. ప్రాజెక్టుల సందర్శనకు సీఎం 5న పోలవరం, 7న వెలుగొండ. ఓకే, అనేక ఏళ్ళుగా నో. యనమల కోసం ఎస్, గేట్లు ఎత్తేశారు. టీటీడీకి పెనుభారంగా స్వీకరణ ఆలయాలు, వేటిని తీసుకోరాదని 28 ఏళ్ల కిందటే తీర్మానం. పలుమార్లు అదే తీర్మానం చేసిన పాలక మండలి, పదుల కొద్దీ ప్రతిపాదనలు వచ్చిన నిరాకరణ. యనమల రామకృష్ణుడి స్వగ్రామంలో గుడికి మాత్రం మినహాయింపు. 2 నెలల క్రితం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి అంతలోనే అదే తీర్మానాన్ని ఆమోదించిన బోర్డు. టేకోవర్ ఆలయాలతో టీటీడీకి అనేక ఇబ్బందులు, ఆర్థిక న్యాయపరమైన వివాదాలతో సతమతం. అందుకే 1997లోనే స్వస్తి చెబుతూ తీర్మానం. మన రాష్ట్రంలో అక్కడక్కడ గ్రామాల్లో ఉండే టెంపుల్స్ని టీటీడీ మెయింటెనెన్స్ కోసం తీసుకోవడాన్ని, టేకోవర్ చేయడాన్ని 1997లోనే ఆపేశారు. అయినప్పటికీ చాలా చోట్ల ఆలయాల నుంచి ప్రతిపాదనలు వచ్చినా టీటీడీ పట్టించుకోవట్లేదు. కానీ యనమల రామకృష్ణుడు గారు చేసిన ప్రతిపాదన కారణంగా ఆయన నియోజకవర్గం, ఆయన స్వగ్రామంలో ఒక టెంపుల్ తీసుకున్నారని రాశారు. వీడియో లైక్ చేయాలండి. మీరు అంటే అడిగితే తప్ప లైక్ చేయట్లేదు, గుర్తు చేస్తేనే లైక్ చేస్తున్నారు. అందుకే నేను స్టార్టింగ్లో ఎందుకులే ఇబ్బంది పెట్టమని, సాగదీయమని లైక్ చేయమని అడగట్లేదు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పులులు పక్కాగా లెక్క అంట. రేపటి నుంచి నల్లమల్లో గణన ప్రక్రియ, 4 ఏళ్ళకు ఒకసారి దేశవ్యాప్తంగా లెక్కింపు. టైగర్ రిజర్వ్లోనూ సిద్ధమైన అటవీ శాఖ. ఇక గాలి జనార్దన్ రెడ్డి మీద బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపారంటండి. గన్మెన్ తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్పిన సతీష్ రెడ్డి, తప్పించుకున్న మాజీ మంత్రి. ఇరు వర్గాల పరస్పర కాల్పులు, ఒకరి మృతి, సతీష్కు గాయాలు. సో గాలి జనార్దన్ రెడ్డి గారి మీద కాల్పులు జరిపారంట సతీష్ రెడ్డి అనే వ్యక్తి. అది బళ్ళారిలో సంచలనం సృష్టించింది నిన్న. ఇక సిగరెట్ ట్రిపుల్, పాన్ మసాలా ధరలు భారీగా పెంపు, పొగాకు ఉత్పత్తులపై 40%. వామ్మో, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా జేబు గుల్లైపోద్ది. భారీగా పెంచేశారు, సిగరెట్ ధరలు భారీగా పెరిగాయి. తగ్గించుకుంటే మంచిది అలవాటు ఉన్నవాళ్ళు. ఇక తల వదిలేసి తోక పట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. జోరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే ఏపీ లబోదిబమని ఏడ్చేది. నాడు 299 టీఎంసీలు చాలుని మాజీ సీఎం హరీష్ సంతకాలు చేశారని ధ్వజం. నేడు కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు ఇవ్వాలని తాము ట్రైబ్యునల్ను కోరుతున్నామని వెల్లడి. ఇక్కడ తెలంగాణ వెరైటీగా ఉంటుందండి. నీళ్ళ కోసం వీళ్ళు విమర్శించుకొని ఏపీ మీద పడతారు. రేవంత్ రెడ్డి గారికి అంటే అక్కడ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్ళు దోచుకుంటున్నారు, ఎక్కువ నీళ్లు తీసుకెళ్ళిపోతున్నారు, ఈ ప్రభుత్వం చేతకాయంగా ఉండిపోతుంది, ఏమీ అడ్డుకోవట్లేదు అని చెప్పి ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయి. దాంతో ఆ ప్రభుత్వాలు ఏపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. అండ్ వాళ్ళలో వాళ్ళు కూడా కొట్టుకుంటారు. ఇందులో లాజిక్ ఉండదు, లీగల్ ఉండదు, లెక్క ఉండదు, ఏమీ ఉండదు. హుండీ ఆదాయం 2025లో 1383 కోట్లు. ఓకే. పండ్లకు కవర్ల రక్ష, నాణ్యత, అధిక ధర సాధనే లక్ష్యం. నిరుడు మామిడితో మంచి ఫలితాలు, అరటి, దానిమ్మకు తొడుగులు. ఈ ఏడాది అన్ని పండ్లకు కవరింగ్. 50,000 హెక్టార్ల అమలుకు నిర్ణయం. ఉద్యాన రైతులకు 50% రాయితీతో కవర్లు సప్లై చేస్తారంటండి. పండ్లు పండించే రైతులకు కవర్లు సప్లై చేస్తారు 50% రాయితీతో. దానివలన క్వాలిటీ బాగుంటుంది అండ్ రేటు కూడా, అంటే ఫ్రెష్గా ఉండడం వల్ల రేట్లు కూడా ఎక్కువ వస్తాయని ఉద్యాన శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. తర్వాత పిల్లలను పెంచలేక, ఎవరూ ఆదరించలేక ఉయ్యాల వాళ్ళు జరిగిన పెను విషాదాన్ని కూడా రాశారు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. స్విట్జర్లాండ్ బార్లో అగ్ని ప్రమాదం చెప్పుకున్నదే. ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ ఇవే ఇచ్చారు. అక్రమాల ఊరు, హౌసింగ్ మేత, కీలక విభాగాల్లో కుమ్ములాట, ప్రమోషన్లోనూ మేసేశారు. నాడు బేస్మెంట్లలో కోట్ల దోపిడీ, నేడు ఫినిషింగ్లోనూ భారీ దందా అని జగనన్న కాలనీలు భాగవతం మొత్తం రాశారు. సరే, అది మళ్ళీ చెప్పుకుందాం. కానీ ఏఐ ఫలాలు, నేటి నుంచి పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. నట్టింట్లో నరమేధాలు, అక్రమ బంధాలే యమగండాలే, బలిపీఠం, నిండు జీవితాలు, సోషల్ మీడియా ఆజ్యం, ఛిద్రమవుతున్న కుటుంబాలు, యాంత్రిక జీవనం, ఒత్తిడితో పక్కదారులు, అక్రమ సంబంధాలపై మానసిక వైకల్యం, సరిదిద్దే పెద్ద దిక్కులే అస్తవ్యస్తం, నైతిక విలువలు, నీతి పాఠాలు చెప్పేదెవరు, కౌన్సిలింగ్ అవసరం ఉంటున్న సామాజికవేత్తలు, నిపుణులు. ఉజ్వల భవితకు పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులకు పెరుగుతున్న ఆదరణ, విద్యామంత్రి నారా లోకేష్ చొరవతో పెరిగిన ఉపాధి అవకాశాలు, న్యూ ఇయర్ జోషు, కౌలు రైతులకు సొసైటీ రుణాలు. పేపర్లో వార్తగానే ఉంటుంది, నిజంగా ఇవ్వరు. కౌలు రైతులకు సొసైటీ రుణాలు నిజంగా ఇవ్వరు.
సీమకు వరం గ్రీన్ కారిడార్, సీమ సమగ్రాభివృద్ధికి మరో ఆశీకరణం, సీమ చెన్నై 4 లైన్ల కారిడార్తో అనుసంధానం. రేషన్లో పోషకాలు గోధుమ పిండి, ఆహార భద్రతకు అదనపు భరోసా, ప్రతి నెల 20 కిలో గోధుమ పిండి. ఓకే, ఇవి ఒకసారి ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం. వైకాపా శ్రేణుల హల్చల్, వైకాపా నాయకులు కార్యకర్తల వీరంగం. ఇది ఇందాక అనుకున్నాం కదా, సింగనమల నియోజకవర్గం యలనూరులో జరిగింది. ఇదిగోండి టీడీపీ కార్యకర్తలు గాయపడిన ఫోటోలు ఈనాడులో రాశారు, వైసీపీ కార్యకర్తలు గాయపడిన ఫోటోలు సాక్షిలో రాశారు. అలాగే పి గన్నవరం కోనసీమ జిల్లా ఊడుమూడిలో కూడా వైకాపా శ్రేణుల హల్చల్, తెదేపా జనసేన సానుభూతి పరులపై దాడి, 2 గాయాలు. జనాభాను పెంచేందుకు చైనా కొత్త ఎత్తు, కొండోమ్స్పై 13% పన్ను. అంటే ఒక కొండం మానేస్తే ఇంక పిల్లల్ని కంటారని 13% పన్ను. ఇంటింటి దగ్గర పోలీసులను కాపలా పెట్టి జనాలను పెంచంటారు ఆయన. భారతీయ బందీలను విడుదల చేయండి, పాకిస్తాన్ను కోరిన కేంద్రం. బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారిపై దాడి, బొదనైన ఆయుధాలతో దాడి చేసి నిప్పంటించిన దుండగులు, 2 గుర్తించిన బాధితుడు. జైపూర్లో మద్యానికి దూరం 1,00,000 లీటర్ల పాలతో న్యూ ఇయర్. ఇది బాగుందండి. మద్యానికి దూరంగా ఉండి మంచి అలవాట్లు కొత్త ఏడాదిని ప్రారంభించాలనే సందేశాన్ని ఇచ్చేందుకు రాజస్థాన్ నగరం రాజధాని జైపూర్లో 200కు పైగా కేంద్రాల్లో దాదాపు 1,00,000 లీటర్ల పాలను పంపిణీ చేశారు. ఏబీ ఫారాలు గుటుక్కుమనిపించాడు. మహారాష్ట్రలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శివసేనకు చెందిన అభ్యర్థి పార్టీలో తన ప్రత్యర్థి నామినీ ఏబీ ఫారాలను చింపి మింగేశాడంట. ఈ ఏడాది 12 వందే భారత్ స్లీపర్ రైలు తొలి సర్వీసు కోల్కతా గౌహతి మధ్య. ఆ సంతకాలు వారివే. మాన్యువల్ మూల్యాంకనంలో మార్కులు వేసిన అర్హులు, ఓఎంఆర్ షీట్లలోనూ దస్తూరీలను ధృవీకరించిన FSL గ్రూప్ 1 అక్రమాల కేసులో కీలక కదలిక. ఓకే, సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎంతమంది సబ్స్క్రిప్షన్స్ వస్తే మన ఛానల్ అంటే మనది ఆర్గానిక్ గ్రోత్. ఒకేసారి నేనేమి గ్రోత్ ఆశించట్లేదు. నెమ్మదిగా రోజుకు ఒక 100-200 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలు అనుకునే రకం అన్నమాట. థ్యాంక్ యూ.